జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నర్సింగ్ డే వేడుకలు. నర్సుల రోగుల ప్రాణాలు కాపాడే యోధులు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం. ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు. టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్థుల్ని సత్కరించిన మంత్రి సవిత. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నర్సింగ్ డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగుల ప్రాణాలు కాపాడే యోధులు నర్సింగ్ సిబ్బందేనని ఏపీ చిన్ని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడారు. రోగుల ప్రాణాలు కాపాడడంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. వైద్యులతో సమానంగా నర్సులు కూడా అహర్నిశలు కష్టపడుతూ రోగులకు ధైర్యం, భరోసా కల్పిస్తూ చక్కని చిరునవ్వుతో ఆత్మీయతతో రోగాన్ని దూరం చేస్తారని అన్నారు. వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహావిష్కరణ చేసి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్గొన్నారు. నర్సింగ్ స్టాఫ్ అందరికీ ఇవాళ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇవాళ రోగుల్ని ఒక చిరునవ్వుతో వారికి ఉన్న జబ్బుని సగం మీ యొక్క చిరునవ్వుతో, మీ యొక్క సమాధానంతో వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కడుపు. కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80%, ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనాన్ని క్లారిటీగా చెప్తున్నారు. నిజంగా ఇంత వర్ణనరులు కొరతుంది, ఎక్విప్మెంట్ కొరతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొరతుంది. అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కొరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్న చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అతి త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తాం. ఇవాళ 3వ మీటింగ్, మీరు నన్ను పిలవడం 3వ మీటింగ్కి వచ్చాను. తప్పకుండా ఇవాళ ఈ హాస్పిటల్లో ఎన్నో క్రిటికల్ కేర్ సర్జరీస్ జరుగుతున్నాయి. నిజంగా డాక్టర్స్ కానీ మీరు కానీ ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే విధంగా క్రిటికల్ సర్జరీస్ చేస్తున్నారు. ఆ క్రిటికల్ సర్జరీస్లో మీ స్ట్రైక్ రేట్ కూడా 95% బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ చేస్తున్నారు. త్వరలో ఈ హాస్పిటల్కి, ఇక్కడ ఉన్న నర్సింగ్ కాలేజీకి హాస్టల్ అనేది అతి త్వరలో ఆ సమస్య అయితే మాత్రం తీరబోతుందని మీకు ఈ నర్సింగ్ డే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తప్పకుండా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కానీ దాతల దగ్గర నుంచి కానీ మరిన్ని నిధులు తీసుకొస్తాం. ముందుగా ఇక్కడ 4 వెంటిలేటర్స్ ఇచ్చిన బీడీఎల్ వారికి నేను ఉత్తరం రాయంగానే 50 లక్షలు శాంక్షన్ చేసిన బీడీఎల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా చాలా అప్లై చేసాం. త్వరలో ఈ 5-6 నెలల్లో చాలా మటుకు ఎక్విప్మెంట్ వస్తుంది. మీ సమస్యలు కూడా మీరు అన్నీ నా దృష్టిలో ఉన్న 5-6 నెలల లోపల మంత్రి గారికి కూడా విన్నవించడం జరిగింది. వాటిని కూడా పరిష్కరిస్తాం. మీరందరూ కూడా తమ సొంత నిధులతో నిజంగా నైటింగేల్ గారి విగ్రహం, నిజంగా ఆవిడ ఆ రోజు యుద్ధంలో అంత ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన 1856-58 మధ్యలో జరిగిన యుద్ధంలో సైనికులకి చేసిన సేవకి ఆవిడకి లేడీ ఆఫ్ ల్యాంప్ అనే బిరుదుని ఇవ్వటమే కాకుండా ఈరోజు ఆవిడ పేరు మీద ఇంటర్నేషనల్ నర్సింగ్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆవిడ యొక్క స్ఫూర్తిని మీరు ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ
ఇక చూస్తే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, విద్యాసాగర్ కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, కృష్ణారావు కానీ అందరూ కూడా మేము మీతో పాటు మమేకమై మీకు అవసరాలకి మేము ఉంటాం, ముందుంటాం, మీరు ధైర్యంగా ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నర్సింగ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 10th క్లాస్లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్థులు మంత్రి సవిత సత్కరించారు. దాదాపు 400 మంది విద్యార్థులకు పురస్కారం మెమోటోలు అందించారు. 10th క్లాస్లో ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థిని నంద్యాలకు చెందిన సాయిశ్రీ 596 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రమంతా బీసీ సంక్షేమ స్కూల్స్ వైపే చూడడానికి కారణం ప్రిన్సిపల్, సెక్రటరీస్, డైరెక్టర్లని అన్నారు. బీసీ సంక్షేమ స్కూళ్లలో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు నిరూపించారన్నారు. వేదిక మీద చాలా మంది గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్న వారే ఉన్నారన్నారు. తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి మీ బిడ్డల్ని బీసీ సంక్షేమ స్కూళ్లకు పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి అన్నారు. తల్లిదండ్రులు కోరుకున్న విధంగానే విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని తెలియజేశారు. ఈరోజు భావితరాల భవిష్యత్తుకు మళ్ళీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో చదివితే మంచి మార్కులు వస్తాయి అని నిదర్శనం చూపించిన మా విద్యార్థులందరికీ మరొక్కసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకుంటున్నా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా మరి మేము కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారమే. ఇక్కడ వేదిక పైన ఉన్న వారందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారే. మరి ఎంతోమంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో చదివితే చాలా గొప్పగా ఏదో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు అనుకొని గొప్పలు చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం అందజేస్తూ క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ ఫుడ్, క్వాలిఫైడ్ అకామిడేషన్ ఇస్తున్న గవర్నమెంట్ స్కూల్స్కి ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు మా స్కూల్స్కి పంపించినందుకు కూడా ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎంతో నాణ్యతగా, ఎంతో బాధ్యతగా ఈరోజు భావితరాల కోసం ఈరోజు నాణ్యతమైన విద్య అందజేయాలనే గొప్ప సంకల్పంతో మేము నడుస్తున్నాం. మరి నిజంగానే ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ అధికారులకు, బీసీ వెల్ఫేర్కే ఈరోజు ఒక అపారమైన గౌరవం వచ్చింది. ఉన్న వెల్ఫేర్స్ అన్ని డిపార్ట్మెంట్ కన్నా నంబర్ 1 ఏది అంటే బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ నంబర్ 1. 10th లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్. మరి కష్టం అంతా మరి తల్లిదండ్రులది, విద్యార్థులది, మరి డిపార్ట్మెంట్ది అన్న విషయాన్ని నిజంగా మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఏ డిపార్ట్మెంట్ రివ్యూ ఫస్ట్ బాగా వచ్చాయి 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే బీసీ వెల్ఫేర్, బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఫస్ట్ వచ్చింది అంటేనే నిజంగానే చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిల్ని తక్షణమే చెల్లించాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధులను విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని, రోడ్డున పడిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ నందు నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 నెలలుగా జేజేఎం బిల్లుల చెల్లింపులు పెండింగ్ లో ఉన్న కారణంగా సుమారు 500 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస ప్రసాద్ మాట్లాడారు. చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలపై తీవ్ర ఆవేదన చెందారు. ప్రభుత్వం గణనీయమైన నిధులు విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. నమస్కారం అండి. నా పేరు కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. ఆర్డబ్ల్యూ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్టర్ అండి. 2024 నవంబర్ నుంచి మా యొక్క బిల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయండి. అప్పటి నుంచి గవర్నమెంట్ 4 విడతలుగా పేమెంట్ రిలీజ్ చేసిందండి. సుమారు రమారమి 1332 కోట్లు రిలీజ్ చేసింది. కానీ దాంట్లో 15% సుమారుగా 230 కోట్లు చిన్న కాంట్రాక్టులు, ఎంఎస్ఎంఈ కాంట్రాక్టులకు ఇచ్చి మిగతా పేమెంట్ అంతా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారండి. దీని విషయమై మార్చి 24వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు మేము గొల్లపూడిలో ఈఎన్సీ ఆఫీస్ దగ్గర నిరాహారదీక్ష చేసామండి. నిరాహారదీక్ష చేసినప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు లోపు మీ పేమెంట్లన్నీ క్లియర్ చేస్తామని పై అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారండి. కానీ ఈరోజు ఇప్పుడు 15వ తారీఖు వెళ్ళి అడిగితే పై వాళ్ళు చెప్పారు ఇవ్వలేదు, నేనేం చేయనని చెప్తున్నారండి.
కానీ మళ్ళీ ఇప్పుడు ఇలా అడిగితే కొత్త విధానం వచ్చింది కాబట్టి పేమెంట్లు ఎప్పుడు అవుతాయో ఏంటో మాకు స్పష్టత లేదు. పేమెంట్లు ఎప్పుడవుతాయో ఏంటో మాకు స్పష్టత లేదు. ఈ విషయంలో మేమేం చేయలేమని చెప్తున్నారండి. ఈ పరిస్థితుల్లో అసలు మేము ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నారు, మేము మంచినీళ్ళు ఇచ్చినందుకు మేము రక్తం తాగుతున్నామండి. మా యొక్క బ్యాంకు బ్యాలెన్స్లు కానీ మా బ్యాంకు ఓడీలు కానీ అన్నీ ఎన్పి అయిపోయి బ్యాంకు వాళ్ళు మా ఇల్లు జప్తు చేయడానికి వస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో మేము చావాలో బతకాలో అర్థం కాక ఈ ప్లాట్ఫారంకి వచ్చి మా యొక్క ఆవేదనని పత్రికా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం అండి. మా యొక్క పెండింగ్ బిల్లులు రమారమి ఎంఎస్ఎంఈ కాంట్రాక్ట్కి సంబంధించినవి 1166 కోట్లు ఉన్నాయండి. 2 సంవత్సరాల నుంచి అండి, 2 సంవత్సరాల నుంచి పేమెంట్లు అవ్వట్లేదండి. సరే గవర్నమెంట్ దగ్గర ఇబ్బంది లేదనుకున్నాం, కానీ వచ్చిన పేమెంట్లు వచ్చినట్టు కార్పొరేట్ కంపెనీలకి 85% ఇచ్చి మాకు 15% ఇవ్వడం వల్ల మేము అనాథలం అయిపోతున్నామండి. మా యొక్క ప్రధాన డిమాండు ఇమీడియట్గా స్పర్శనో ఇంకోటేదో సిస్టమ్ అని కాకుండా మా యొక్క పెండింగ్ పేమెంట్లను క్లియర్ చేసి మమ్మల్ని మా మీద రమారమి 15,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయండి. మేము నియర్లీ 750 మంది కాంట్రాక్టులు ఉన్నామండి రాష్ట్ర వ్యాప్తంగా. మమ్మల్ని మా మీద ఆధారపడే కుటుంబాలందరినీ కాపాడాలని గవర్నమెంట్ వారిని అర్థిస్తున్నామండి. నా పేరు కోనేరు శ్రీనివాస్ ప్రసాద్, జనరల్ సెక్రటరీ నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఘాట్ రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ప్రధాన ఆలయ ప్రాంగణంలోని క్షేత్రపాలక ఆంజనేయ స్వామి మెట్ల మార్గంలోని స్వామివారి ఆలయంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు ఆకు పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో సింధూరార్చన, నాగవల్లి దళార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలోని క్షేత్రపాలక ఆంజనేయ స్వామి మెట్ల మార్గంలోని స్వామివారి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయాలను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. కోళ్ల వ్యర్థాలతో చేపల సాగుపై చేస్తున్న వారిపై ఎన్టీఆర్ జిల్లాలో మత్స్యశాఖ అధికారులు కూడా జలిపించారు. అనుమతి లేకుండా చేపల సాగు చేస్తున్న వారిపై కూడా దాడులు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు, కవులూరు, రెడ్డిగూడెం, కుంటముక్కల, వెల్లడంలో చేపల చెరువు మత్స్యశాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కోళ్ల వ్యర్థాలతో పాటు అనుమతులు లేని చేపల చెరువులను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. జీ కొండూరు, కవులూరు, కుంటముక్కల మత్స్యశాఖ అధికారి చక్రాన్ని నేతృత్వంలో అధికారులు చేపల చెరువులను ఆకస్మిక తనిఖీ చేశారు. గతం నుండి పలుమార్లు కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు చేయొద్దని చెరువుల యజమానులకు చెబుతున్నా యజమానులు వినిపించుకోకపోవడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని చేపల చెరువులకు అక్కడికక్కడే అపరాధ రుసుములు విధించగా మరికొన్ని చెరువుల్ని అధికారులు సీజ్ చేశారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోయిడాలో 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ కార్మికుల హక్కులు కాలరాస్తుంటే తిరగబడిన కార్మికులపై పోలీసులు నిర్బంధ కాండకు పాల్పడ్డారని తెలిపారు. కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించడానికి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడింది చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు గలమెత్తాయని అన్నారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధం ఆపాలని కోరుతూ ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కార్మిక వర్గంపై జరిగిన దాడి ఖండిస్తూ నేడు నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. నోయిడాలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు అమలు చేయడంలో భాగంగా అక్కడ ఉన్న కార్మికుల హక్కుల్ని కాలరాశారని తెలిపారు. వారికి ఇస్తున్న వేతనాలు కూడా తగ్గిస్తున్నారని, పని గంటలు పెంచారని అన్నారు. అందుకని నోయిడా కార్మికులు తిరుగుబాటు చేసి తీవ్రమైన పోరాటం చేస్తే పోలీసులు నిర్బంధకాండ విధించారన్నారు. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు. మిత్రులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలో జరిగినటువంటి కార్మిక వర్గం పైన జరిగిన దాడికి నిరసనగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం.
నోయిడాలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు అమలు పరిచే దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులన్నింటి కూడా కాలరాయబడ్డాయి. వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు కూడా తగ్గించబడతా ఉన్నాయి. పని గంటలు పెంచారు. అదేవిధంగా పని ప్రదేశాల్లో దుర్మార్గమైనటువంటి మరి యాజమాన్యాలకు తొత్తులుగా వాడేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల నోయిడా కార్మికులు తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని మరి చర్చలకు వచ్చే విధంగా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తే పోలీసు నిర్బంధకాండ విధించింది. ఇప్పటికీ దాదాపు 300 మంది కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారు. తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళపైన ఇంకా దుర్మార్గమైనటువంటి సెక్షన్లు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా కార్మిక వర్గాన్ని భయభ్రాంతులు చేసి లేబర్ కోడ్లు అమలు పరుచుకునేదానికి, కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించేదానికి, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టేదానికి ఈరోజు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు భారతదేశవ్యాప్తంగా నిరసన తెలియజేసే దాంట్లో భాగంగా విజయవాడ నగరంలో కూడా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ప్రొటెస్ట్ డే లెనిన్ సెంటర్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కార్మిక సంఘాలన్నీ నోయిడా కార్మికుల ఉద్యమానికి మద్దతుగా ధర్నా చేస్తూ ఉన్నాయి. విజయవాడలో కార్మిక సంఘాలన్నీ కూడా నోయిడా కార్మికులు ఏదైతే దేనికోసమైతే ఆందోళన చేశారో 8 గంటల పని విధానం వెంటనే అమలు చేయాలని, అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలకి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ జైళ్లలో 400 మంది కార్మికుల్ని నోయిడా జైళ్లలో ఉంచారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా 50 లక్షల మంది షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ కార్మికులకి 15-16 సంవత్సరాల నుండి వేతనాలు సవరించలేదు. అలాగే స్కీమ్ వర్కర్లు 2 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళకి వేతన సవరణ జరిగి 6-7 సంవత్సరాలు అయింది. ఇంతవరకు వాళ్ళకు కూడా వేతనాలు పెంచలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ కూడా అగ్నిపర్వతం పేలకముందే ఏదైతే 50 లక్షల మంది కార్మికులు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేతనాలను వెంటనే సవరించాలని, స్కీమ్ వర్కర్ల వేతనాలు కూడా పెంచాలని, అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పి అజయ్ కుమార్, CIT రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులంతా ఐకమత్యంతో ఉండి జాతీయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ గవర్నర్పేటలో విశ్వ బ్రాహ్మణ కామాక్షి స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి హేమసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమత్ జయంతి వేడుకలు అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో పార్వతమ్మ మాట్లాడారు. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా సంఘ గౌరవ అధ్యక్షులు జవాది కూర్మాచార్యుల్ని అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాలస్వామి, సంఘ నాయకులు గుండు మధుసూదన్ రావు, కడారు జయకృష్ణ, వేలుపుల కుమార్, శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అలాగే జాతిలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఈరోజు మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన హేమసుందర్ గారికి, అలాగే నగర అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తి గారికి, అలాగే డాక్టర్ సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉండే మా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ ఒక విన్నపం చేస్తున్నాము. త్వరలో జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఇండ్ల గురించి జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. మరి ప్రతి ఒక్కరి గురించి జనాభా లెక్కల్లో విశ్వ బ్రాహ్మణులం మేము అనేది తీసుకురావాలని అందరికీ తెలియజేస్తున్నాము. అలా కాకుండా చేసే వృత్తి పేరు చెప్పుకుంటున్నారు. వృత్తి పేరు చెప్పుకోవడం వల్ల మా జాతి చాలా తక్కువగా చూపిస్తుంది గవర్నమెంట్ దృష్టిలో. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్కలు చూపిస్తున్నారు. అలా కాకుండా మేము దాదాపు రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నాము. ఆ 25 లక్షల మందిని కనీసం 7%కి వచ్చేసాము. అలా కాకుండా ఈసారి ప్రతి ఒక్కరూ విశ్వబ్రాహ్మణులమని తెలియజేయాలని అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే మా విశ్వబ్రాహ్మణ సోదరులు మరి స్వర్ణకార సోదరులు ముఖ్యంగా ఇప్పుడు బంగారు రేటు పెరగడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే దొంగ బంగారు సమస్యలపైన కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిపైన మేము లోకేష్ సార్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన కానీ చాలా సానుకూలంగా స్పందించి అన్ని త్వరలోనే నెరవేరుస్తామని చెప్పారు. అలాగే మేము మా స్వర్ణకారులందరికీ ఒక విన్నపం ఏమంటే MSME ద్వారా మీరు వృత్తులు చేసుకోవాలి అనేది మేము అందరికీ తెలియజేస్తున్నాము.
ముఖ్యంగా మహిళలకు ఈ గవర్నమెంటు ఎంతో అవకాశం కల్పించింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ సార్ కానీ మహిళలు ముందుకు రావాలి అనేది మహిళా పక్షపాతి అనే మా నాయకుడు మహిళల కోసం ఎన్నో అవకాశాలు పెట్టాడు. అలాగే మా స్వర్ణకార మహిళలందరూ వాళ్ళు ఒక్కొక్క వృత్తి చేసుకుంటూ ముందరికి రావాలి, వాళ్ళకు గవర్నమెంట్ ద్వారా నిధులు అందించడానికి మేము ఎప్పుడు సహకరిస్తామనేసి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. నేను విజయవాడ అధ్యక్షుడిని గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి అండి. అయితే ఈరోజు హేమసుందర్ గారు ఏర్పాటు చేసిన ఈ హనుమత్ జయంతి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. గత 3 ఏళ్ళుగా చేస్తున్నాడు. అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే హనుమంతుడి యొక్క గొప్పతనం మనకు రామాయణంలో చాలా గొప్పగా చెప్పారు. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మన బలం మనకు తెలియట్లేదు. మనం హనుమంతుడు ఎంత గొప్ప పాత్ర అంటే ఒక మనిషికి నమ్మకస్తుడు, అంటే ఒక రాజుకి నమ్మకంగా ఉండడమే కాకుండా ఆయన గుండెలు పగలదీస్తే అందులో కనపడే పరిస్థితిలో ఉన్నాడంటే అంత నమ్మకంతో ఉంటూ హిందూ ధర్మంలో అదే నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి హిందువు కూడా మరొక హనుమంతుడు అని ముందుకు సాగాలని, ప్రతి హనుమంతుడి శక్తి హనుమంతుడు తెలియదని మన హిందువుల శక్తి మనకు తెలియట్లేదు. ఆ విధంగా ముందుకెళ్లాలని హనుమత్ జయంతి శుభాకాంక్షల రోజున నేను తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి BRTS రోడ్లో విశ్వ హిందూ పరిషత్ బైక్ ర్యాలీ ఉంది. అందరూ వచ్చి పాల్గొని మన యొక్క హిందూ ధర్మాన్ని, హిందువులు ఎంతమంది ఉన్నారనే దానికి బైక్ ర్యాలీ ద్వారా ప్రతి చోట జరుగుతుంది. ఈరోజు BRTS రోడ్లో అందరూ హాజరు కావాలని మరొకసారి హనుమతి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ముందుగా నా పేరు కడారు హేమసుందరరావు. నేను గవర్నర్పేట స్వర్ణకార సంఘ సెక్రటరీని. గత 3 సంవత్సరాలుగా ఈ హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమ్మరి పార్వతమ్మ గారికి, డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ గారికి, మరియు మా అధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి గారికి, మా సోదరుడైన కడారు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప కలగాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నగరంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల కోసం రక్షణ చర్యలు తీసుకుంటోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్డు, అత్తారత్తయ్య వీధి, సాంబమూర్తి రోడ్డు, కొనడ సూర్యప్రకాష్ రోడ్డు, గవనపేట, దుర్గాపురం, గులాబీ తోట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరంలో పెరుగుతున్న ఎండల్ని దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ వివిధ రక్షణ చర్యలు చేపడుతుందని, అందులో భాగంగా ప్రధాన ట్రాఫిక్ కూడల్లో నీడను ఏర్పాటు చేయడమే కాకుండా అన్న క్యాంటీన్లో కూడా క్యూ లైన్ల వద్ద నీడను ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో గల మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో ఉన్న కాంపాక్టర్ బిన్లలో ఎటువంటి మరమ్మతులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని మరమ్మతులు చేస్తూ వ్యర్థ సేకరణలో ఎటువంటి లోపం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఎంపీ చిన్నికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 14వ డివిజన్ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఒక కొత్త తరం, పాత తరం నాయకులంతా కలిసి కార్యాలయాన్ని ప్రారంభించడం గొప్ప పరిణామమని ఎంపీ చిన్ని అన్నారు. యువనేత లోకేష్ నేతృత్వంలో ప్రతి ప్రాంతంలోనూ కార్యాలయం ఏర్పాటు అవ్వడం మంచి విషయమని చిన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కర్ణ రమేష్ బాబు, డివిజన్ ఇన్ఛార్జి గరికపాటి బద్రి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రత్నం రమేష్, మాజీ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, బీజేపీ నాయకులు బోతంశెట్టి నాగేశ్వరరావు, యార్లగడ్డ సందీప్, జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు, ఎడ్లపల్లి నాగరాజు, టీడీపీ డివిజన్ కమిటీ సభ్యులు వీరంకి డాంగే కుమారి, నర్ర కిషోర్, కర్ణ కోటేశ్వరరావు కుమార్, పాతిరెడ్డి వెంకటరావు, కనిచెట్టి కొండలరావు, సుంకర వెంకన్న, ఫాతిమా జ్యోతి, కెల్లా రమేష్, జాన్సీ తదితరులు పాల్గొన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నందుకు అతనికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా ఒక క్రమమైన విధానంలో కార్యక్రమం ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అటు జాతీయ పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి, జిల్లా పార్టీ నుంచి, నియోజకవర్గం వరకు కూడా డివిజన్ స్థాయి వరకు
ఏ పార్టీ అనే నామకరణం శాశ్వతం చేసుకున్న ఆ పార్టీకి మనం తెలుగుదేశం మనకు నారా చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు, ఈ రోజున లోకేష్ బాబు గారు, వీళ్ళందరి యొక్క సూచనలు సలహాలు నిరంతరం సేవతో పాటు శాంతియుతమైన వాతావరణంలో ప్రాంతాలన్నీ ఉండాలి. అప్పుడే అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని వారు చెప్పిన సూచన మనందరికీ తెలుసు. ఒకసారి ఆలోచిస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మాత్రం భాగ్యనగరం అయిందంటే ఖచ్చితంగా ఎక్కడైతే గొడవలు ఉండవో ఈ డివిజన్లో రమేష్ నాయకత్వంలో కొత్త తరం పాత తరం తెలుగుదేశం పార్టీని మనం చూస్తే మొన్నే వర్కింగ్ ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త తరం పాత తరంకి మళ్ళీ మేలు కలయిక ఏ విధంగా ఉందో ఈ డివిజన్లో బద్రి మిగతా సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించుకుంటాం చాలా ఆనందంగా ఉంది. నిజంగా కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, సొంత కార్యాలయం ఏర్పాటు కాబోతుంది. ప్రతి నియోజకవర్గానికి కూడా వారు ప్రణాళికలు రచించారు. తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఆఫీసు ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ డివిజన్లో ఆఫీసులు ప్రారంభించడం, అది తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు ఉన్న చిత్తశుద్ధి. ప్రజలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మా నాయకులు పోరాడారు. అధికారంలోకి వచ్చినాక ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వారు పోరాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంత ఉండటమే తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక పండగ ఆనందకరమైన వాతావరణంలో ఉంటే మనం, ఎందుకంటే మన నాయకులు చూసాం, గతంలో పరిపాలించిన ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నర్సింగ్ డే వేడుకలు. నర్సులే రోగుల ప్రాణాలు కాపాడే యోధులు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం. ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు. టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్థుల్ని సత్కరించిన మంత్రి సవిత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.